గత సర్కారు రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది, చట్టాలని చుట్టంగా మార్చి వేల ఎకరాలు కొల్లగొట్టారు. ఏడాదిని అర్థమైంది మీరు అధికారంలోకి వచ్చి. నేను ప్రతిసారి మొత్తుకుంటున్నాం. ఏడాదిని అర్థమైంది. గత ప్రభుత్వం దోచుకున్నది, ధరణి పేరు మీద వేల ఎకరాలు కొల్లగొట్టింది. ఎస్, ఒప్పుకుందాము. టీఆర్ఎస్ పార్టీ ధరణి పేరు తెచ్చుకొని ధరణి పేరు చెప్పేసి ఇష్టానుసారంగా వ్యవహారం చేసింది. లక్షల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు, కేసీఆర్ కుటుంబమో వేల ఎకరాలు కొల్లగొట్టుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారని మీరు గతంలో ఆరోపించారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆరోపించారు. ఏడాదిని అర్థంగా ధరణి పేరు మీద వీళ్ళ కుటుంబము ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు అమ్ముకున్నదో, అది భూదాన్ పోచంపల్లి భూములా, భూదాన్ భూములా, లేకపోతే మిగిలినటువంటి ప్రభుత్వ భూములా, కంచె భూములా, లేకపోతే పొరంబోకు భూములా, లేకపోతే ప్రభుత్వ భూములా, అటవీ భూములా, ఏ భూములైనా సరే అడ్డగోలుగా ఎక్కడెక్కడ చేతులు మారినాయి. ఏడాది నుంచి మీరు ఇంతవరకు విచారణ చేయలేకపోయిరా? ధరణిలో భూములు కొట్టేసిరని మీరు ఆరోపణ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు రుజువులు చూపించలేకపోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిని అర్థమవుతుంటే ఇప్పటిదాకా ధరణిలో కేసీఆర్ కుటుంబం అంటే మీరు వాళ్ళు ఏమైనా పలానా చోట మీరు పలానా ఇన్ని ఎకరాలు మీరు కొల్లగొట్టిరు అని చెప్తే మీకు వాళ్ళకి ఏమైనా ఒప్పందం కుదిరి ఏమైనా దాచుకున్నారా? అది కూడా అనుమానం వస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చేది ఇదే. ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చేది ఇదే. లేకపోతే మీ పరిస్థితులు ఇట్లే ఉంటాయి. ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. లేదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు ఎవరి మీద ప్రేమ రాగద్వేషాలు లేవు, అవినీతి జరగడానికి వీల్లేదు, గత సర్కారు చేసినటువంటి అవినీతి పైన మేము హామీ ఇచ్చినట్టుగా ఆ కుటుంబము అప్పుడు జరిగినటువంటి అవినీతి పైన విచారణ చేస్తామని చెప్పారు కదా, అట్లా విచారణ చేయండి. అట్లా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. మరి విచారణ ఎందుకు చేస్తలేరు అంటే కేసీఆర్ సర్కారు ధరణి పేరు మీద ఏం కొల్లగొట్టలేదనా? కొల్లగడితే మీరు వాళ్ళు లెక్కలు సరి చూసుకుని దాచిపెట్టారనేటువంటి అనుమానానికి తావిచ్చింది మీరే కదా. ఇప్పటికైనా బయట పెట్టండి. లేకపోతే ఎన్నికల ముందు ఇవన్నీ బయట పెడతారా? ఈ ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం ఇవన్నీ కూడా 2028లో 29లో ఎన్నికల ముందు టీఆర్ఎస్ను మళ్ళీ ఓడగొట్టడం కోసం ఇవన్నీ ఒక్కొక్కటి బయట తీసి అప్పుడు ఎన్నికల కోసం వాడుకుంటారా? ఇప్పుడు తీస్తేనే ప్రజలు నమ్ముతారు. ఎన్నికల ముందు మీరు ఇవన్నీ ఏవి చెప్పినా కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నారు. 5 ఏళ్ళు మీరు ఏం మామూలు చేశారు? అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు రుజువు చేయలేదు, అప్పుడు ఎందుకు జైల్లో పెట్టలేదు, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, అప్పుడు ఎందుకు కేసులు నమోదు చేయలేదు అనేటువంటి మాట ప్రజల నుంచే వస్తుంది. మీరు ఇవన్నీ ఎన్నికల కోసం దాచిపెట్టుకుంటే గనక, నిజంగా మీరు చేద్దామని ఎన్నికల కోసం దాచిపెడితే ఎన్నికల ముందు ప్రజలు ఎవరు నమ్మరు. నమ్మకపోగా ఎన్నికల ఎత్తుగడలనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో కాంగ్రెస్ అయితే ఆరోపణలు చేయకండి. ధరణి పేరు మీద వేల ఎకరాలు కొల్లగొట్టారనేటువంటి మాటని మీరు దయచేసి ఆరోపణలు చేయకండి. ఒకవేళ ఆరోపణ చేస్తే రుజువులు చేయండి. మీరు ఒకవేళ ఆరోపణలు చేస్తే రుజువులు చేయండి. రుజువులు చేయకపోతే మళ్ళీ మీరే పప్పులో కాలేసినట్టయితుంది. మీ పరిస్థితే ఆగమైపోతుంది.